శివుడిని స్మరించడం వల్ల ప్రతి ఒక్కరికి పుణ్యఫలాలు అంది అష్టైశ్వర్యాలు కలుగుతాయని శివనందమూర్తి గురుధామం ట్రస్ట్ త్రిపురనేని గోపీచంద్ తెలిపారు. వరంగల్ ములుగు ఓగలోని అరేపల్లి ప్రాంతంలో గల శివనందమూర్తి గురుధామంలోని మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివుని అభిషేకాలు ఘనంగా నిర్వహించి శివనందమూర్తి గురువుగారి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. ఆ అమ్మాయి అందరూ మన వారసులు మనం వాళ్ళలో కూర్చుంటారు వాళ్ళు. ఈరోజు మన సప్తధామంలో పూజ్య గురుదేవులు శివానందుల వారి సన్నిధిలో శివపార్వతుల కళ్యాణం అన్ని రకాల నవరసాలతోటి అన్ని రకాల పదార్థాలు శివుడికి ఇష్టమైన అన్ని పదార్థాలతో ఉదయం 8 గంటల నుండి అభిషేకం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో దాదాపు 500 మంది భక్తులు కలిసి చేయడం జరిగింది. దాని తర్వాత స్వామివారిది గురువుగారిది అభిషేకం అర్చన హారతి అయిన తర్వాత పల్లకి సేవ చేయడం జరిగింది. జన్మకో శివరాత్రి అంటారు. శివరాత్రి కనుక ఒక్కసారి ఒక శివరాత్రి నాడు ధ్యానంతో ధ్యాసతో శివుణ్ణి శివశివ శివశివ అని అంటే వశివశి అని దాని అర్థం. శివశివ అని 10 సార్లు అంటే వశివశి అంటే వశివంటి స్వామి నన్ను మీరు స్వీకరించండి అని అనడం. అలా పొద్దున లేచిన దగ్గర నుంచి శివశివ అని అంటూ ఉంటే జన్మకి ఒక్క రోజు చాలు. శివరాత్రి నాడు సంవత్సరం అంతా జీవితం అంతా చేయకపోయినా శివధ్యాస చేయలేకపోయినా వారికి మోక్షం వస్తుందని పూజ గురుదేవులు చెప్పారు. అందుకని ఈరోజు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో శివపార్వతుల కళ్యాణం చేసుకొని రాజశేఖర్ అన్నయ్య గురువుగారి రెండో కుమారుడు వారి పెద్దన్నయ్య కుమారుడు కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ శివయేవ గురువు అన్నారు గురువు గారు. సాక్షాత్ శివుడే గురువు రూపంలో భూమి మీద అవతరిస్తారని చెప్పారు. కాబట్టి ఆ శివుడే శివానంద రూపంలో ఇక్కడ అవతరించారు. ఈ ప్లేసు చాలా పుణ్యక్షేత్రము. గురువు గారు దాదాపు 40 సంవత్సరాల నుంచి హోమాలు యజ్ఞాలు ఇవన్నీ చేశారు. మేము 3 సంవత్సరాల నుంచి ప్రతినిత్యం రుద్రహోమం చేస్తున్నాము. ప్రతి పండగలకి మనము పండగలు పర్వదినాలు వేరని చెప్పారు గురుగారు. పండగలలో మనం అన్ని కీర్తి ప్రతిష్టలు సంతానం అడగచ్చు, కానీ శివరాత్రి రోజు ఓన్లీ మోక్షము జ్ఞానమే కావాలని అడగాలని చెప్పారు గురుగారు. శివరాత్రి రోజు ధనము డబ్బు కీర్తి ప్రతిష్టలు కాకుండా శివరాత్రి రోజు ఓన్లీ జ్ఞానం కావాలి, శివుణ్ణి చేరుకోవాలి అని కోరుకుంటే ఆ గురువే శివుడి దగ్గరికి చేరుస్తారని చెప్పారు. ఆ నమ్మకంతో ఈరోజు మేము ఇక్కడ శివపార్వతుల కళ్యాణం చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా జ్ఞానం ప్రసాదించమని శివుని చేరుకునేటట్టు